హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ అశ్విని కింకర. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా కారం కారంగా తినాలనుకున్నప్పుడు లేదా మనకి నాలుక చేదుగా అంటే జ్వరం దగ్గు జలుబుగా ఉన్నప్పుడు ఈ కారాన్ని కనుక చేసుకొని తింటే నాలుగుకి రుచి వస్తుంది అండ్ హెల్త్కి చాలా మంచిది. అది ఏం కారమో చెప్పేస్తానండి. దానికన్నా ముందు వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ దీంట్లో అయితే నేను ఫస్ట్ జీలకర్ర వేసేసుకొని దాంతో దంచేసుకొని అండ్ పచ్చికారం గుడ్డు కారం వేసేసుకొని ఒక 3 స్పూన్స్ 3 గంటలు గుడ్డు కారం వేసుకొని దాన్ని కొంచెం మెత్తుకొని ఆ తర్వాత కొంచెం ఆనియన్స్ కల్లుప్పు అవన్నీ వేసేసుకొని అయితే దంచేసుకున్నాను. కారం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసేసేయండి వీడియోని అయితే. ఇక్కడ మసాలా కారం కన్నా పచ్చికారం వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఇక్కడ నూరేసేసుకున్నాం కదా, ఇంకా తాలింపు అయితే పెట్టేసేసుకుంటే మన వెల్లుల్లి కారం ఎంతో టేస్టీ అయ్యే వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది. అండ్ దీన్ని ఉత్తిగానే కాదండి, గుడ్లు ఉడకపెట్టుకొని గుడ్లు వెల్లుల్లి కారం చేసుకోవచ్చు అండ్ దోశల్లో వేసుకోవచ్చు. మనం ఎట్లా కావాలంటే అట్లా వాడుకోవచ్చు. సో ఇంకా తాలింపు పెట్టేసేసుకొని మంచిగా స్మెల్ అయితే గుమాయిస్తుంది. చాలా అంటే చాలా ఫ్లేవర్ దెబ్బకే నాకు తినాలనిపించేస్తుంది. ఇంకా నేనైతే అండ్ నేను ఏ రైస్లో పెట్టుకొని తిన్నానో కూడా చెప్పేస్తానండి. ఫైనల్గా మన వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇక్కడైతే కొబ్బరి రైస్ ఇదండి వెల్లుల్లి కారం, నేను చేసిన వెల్లుల్లి కారం అండ్ కొబ్బరి రైస్. అండ్ మొన్న మిగిలిన సండే, ఇది నిన్నటిది వీడియో అండి, ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. మొన్న సాటర్డే చేసుకున్న గోంగూర ఉండి ఇంకా అది నిన్న రైస్లో అయితే వేసేసుకొని ఇలా వెల్లుల్లి కారంతో తిన్నాము. ఇంట్లో అందరికీ నచ్చింది వెల్లుల్లి కారంతో కొబ్బరి రైస్. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. అండ్ ఇక్కడ నేను ఒక పకోడీ పెట్టారు కదండి మా అమ్మ, అదేంటో నాకు కమెంట్లో చేసి చెప్పండి మీకు తెలిస్తే. కొబ్బరి రైస్లో చికెన్ మటన్ వేసుకుంటారు, కానీ నేనైతే వెల్లుల్లి కారం వేసుకున్నానండి. అబ్బబ్బా, తింటుంటే ఎంత కమ్మగా ఉందో, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసేయండి. నచ్చితే ఒక లైక్ చేసేయండి.